కృష్ణ అని పేరు పెట్టుకున్నారా మీరు? కృష్ణ అని పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనక మనం వారి వాల్యూస్ పేరుని బట్టి ఒక్కసారి వాల్యూస్ ఏసుకొని గనక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ కృష్ణ కేఆర్ఐఎస్హెచ్ఎన్ఏ ఈ పేరుకి గనక చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనక మనం వాల్యూస్ ఏసుకొని ఈ 9 గదుల బాక్స్‌లో గనక నింపినట్లయితే మనకు కిందున్న సమస్యలో ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకు కే అంటే 2, 1, 2. 2 అంటే ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. 2 అంటే సంతానం. కృష్ణకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఐ అంటే 1. 1 అంటే ఇక్కడ వివాహం. కృష్ణకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్ అంటే 3. 1, 2, 3. 3 అంటే రిలేషన్‌షిప్. కృష్ణ రిలేషన్‌షిప్‌లో అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా హెచ్ అంటే 5. 5 అంటే ఇక్కడ సొంత గృహం. కృష్ణ సొంత గృహం కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 5 ఇవి మనకు ఫిల్ అయిన బాక్సులు. అంటే మనకు పాజిటివ్‌గా ఉండే సమస్యలు. మనకు నెగెటివ్‌గా ఉండే సమస్యలు ఏవంటే ఇక్కడ గనుక చూస్తే 4. 4 అంటే రుణ బాధలు. కృష్ణకి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ 6. 6 అంటే చదువు. చదువు విషయంలో ఎంత కష్టపడి చదివినా కూడా ఉద్యోగం కోసం పోయేవారికి వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలుంటాయి. అదేవిధంగా 7. 7 అంటే వ్యాపారం. కృష్ణ ఏ వ్యాపారమైనా చేయనియండి. నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు, నష్టాలే ఉంటాయి కృష్ణకి. ఏ వ్యాపారమైనా చేయనియండి. అదేవిధంగా ఇక్కడ 8. 8 అంటే అనారోగ్యం. ఆరోగ్య విషయంలో కృష్ణకు అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 9. విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు కృష్ణ. అంత సులభంగా ఉండదు. అదేవిధంగా కృష్ణకి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా మీ యొక్క విశ్లేషణ తెలుసుకోవాలంటే మీ యొక్క పేరుతో మీరు ఇంట్లో కూర్చొని ఈ విధంగా చార్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. అదేవిధంగా పేరును బట్టి కాకుండా మీరు డేట్ ఆఫ్ బర్త్‌ను కూడా మెర్జ్ చేసుకొని చూసుకున్నట్లయితే మీ గురించి, మీ జన్మ కుండలి గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలరు. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను, మీ పేరుని గనుక నాకు పంపించినట్లయితే మీ పేరులో ఉన్న దోషాన్ని సరిచేసి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను.